హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. ఈరోజు గ్రోత్ స్కాన్ ఉంది, అందుకని హాస్పిటల్కి స్టార్ట్ అయిపోయాము. సో ఈ రోజుతో 7th మంత్ కంప్లీట్ అయిపోయి 8th మంత్లోకి ఎంటర్ అవుతున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయిపోయాము. మాది 9:30కే ఉంది అపాయింట్మెంట్. ముందు స్కాన్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. అండ్ ఈరోజు డాక్టర్ కూడా మార్నింగ్ షిఫ్ట్ అనమాట, అందుకని తొందరగా స్టార్ట్ అయిపోయాము. అండ్ అలాగే నేను మార్నింగే అనుకున్నాను రాగి జావ చేసుకోవాలి అని చెప్పి. ఆ రోజు స్కాన్ అయిపోయిన తర్వాత రాగి జావ ఇచ్చారు. అంటే ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తారు, జ్యూసెస్ కానీ ఫ్రూటీ అలాంటివి. ఈసారి రాగి జావ ఇచ్చారు. లాస్ట్ టైం అయితే కాబూలి చనా ఇచ్చారు. మొత్తానికి ఈరోజు మా గ్రోత్ స్కాన్ అయిపోయింది. 28th వీక్లో సజెస్ట్ చేశారు, అందుకని ఈరోజు వెళ్ళామన్నమాట. 7th మంత్ కంప్లీట్ అయిపోయింది. సో 8th మంత్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఫీటల్ గ్రోత్ స్కాన్, అన్నీ బాగున్నాయని చెప్పారు, చూపించారు. మూమెంట్స్ అవన్నీ కూడా మాకు చూపించారు ఇద్దరికి. అన్నీ ఆన్ యావరేజ్ అంతా బాగుందన్నమాట. అంటే ఓ రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్కి అన్నీ యావరేజ్లో ఉన్నాయి. అండ్ కొన్ని ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఎక్కువ ఇన్ ద సెన్స్ యావరేజ్ కన్నా కొంచెం ఎక్కువగా హయ్యర్ సైడ్, అంటే అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ టైం టిఫా స్కాన్లో నోస్ దగ్గర చూపించి బాగుంది నోస్ అని చెప్పి అన్నారు, కానీ నాకు అసలు అర్థం అవ్వలేదు అనమాట. అంటే ఆ షేప్ నాకు అంతగా తెలియలేదు. ఈసారి మాత్రం షేప్ మంచిగా కనిపించింది. వాళ్ళు జూమ్ చేసి అలా చూపిస్తారు కదా, సో నాకు షేప్ బాగా తెలిసింది, ఎలా ఉంది, ఫామ్ అయింది మంచిగా అని చెప్పి. నాస్ట్రిల్స్తో పాటు అంత మంచిగా కనిపించింది అనమాట. ఈసారి ఇంకా బాగా అనిపించింది. అంటే లాస్ట్ టైం ఏంటంటే అప్పుడప్పుడే గ్రో అవుతున్న స్టేజ్ కాబట్టి కొంచెం కొన్ని నాకు తెలియలేదు. ఈసారి ఐస్ కానీ ఐ ల్యాషెస్ కూడా మంచిగా జూమ్ చేసి చూపించడము, అండ్ నాస్ట్రిల్స్ అంతా బాగా ఫామ్ అయినట్టు తెలిసింది ఈసారి అయితే. నేను భలే అనిపించింది చూస్తున్నప్పుడు. ఈరోజు ఇంకా అంటే లాస్ట్ టైం టిఫా స్కాన్ కన్నా ఇంకా బాగుంది కదా, మంచి క్లియర్గా తెలిసింది, చాలా క్లియర్గా చూపించారు. ఫస్ట్ ఫేస్ చూపించారు, ముక్కు, 2 నాస్ట్రిల్స్, తర్వాత పై పెదవి, కింద పెదవి. పెదవులు చూపిస్తున్నప్పుడు మధ్యలో నోట్లో వేలు పెట్టుకోవడానికి, తమ్ము పెట్టుకోవడానికి ఇట్లా ట్రై చేస్తుంది. ఐస్, ఐ ల్యాషెస్ చూపించారు. చేతులు 2 కాళ్ళు చూపించారు. ఇంకా స్పైన్ చూపించారు. స్పైన్ అయితే అందరికి ఈజీగా తెలుస్తుంది. స్పైన్ చూపించారు. హార్ట్ బీట్ వినిపించారు. మళ్ళీ లివర్, 2 కిడ్నీ పొజిషన్స్ చూపించారు. లివర్ పొజిషన్, తర్వాత ఇంత చిన్నది ఏదో డియోడెనమ్మా ఏదో చెప్పింది, గాల్ బ్లాడరా ఏదో చూపించింది. ఇంత డార్క్గా ఉన్నది బ్లాడర్, యూరినరీ బ్లాడర్ చూపించారు. కాళ్ళు, వాటికి ఉన్న ఎముకలు చూపించారు. పొజిషన్ ఏమో కిందకి, తలకాయ కిందకు ఉందన్నారు. ఇంకా కాళ్ళు వచ్చేసి ఇటు సైడ్కి, ఇక్కడ కాళ్ళు ఉంటాయి అన్నారు, రైట్ సైడ్. బాగుంది. అన్నిటికన్నా స్కాన్ అయిపోయిన తర్వాత మేము రెగ్యులర్గా చెకప్ చేయించుకునే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె దీనిపైన ఇలా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళు ఫైల్ ఇచ్చారు, ఆ ఫైల్లో ఇలా ఉంటే మా తెలియ ఒక దానిపైన ఫైల్ 1, ఫైల్ 2 అని చెప్పి డిఫరెన్షియేషన్ కోసం అన్ని నేమ్స్, ఇదంతా ఐడి ఇదంతా రాసి పెట్టాడు అనమాట. అప్పుడు డాక్టర్ చాలా క్యూట్గా రాశారు. నాకు కూడా అసలు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. బాగుంది చూడడానికి, మంచి అలవాటు. ఇంకేం చెప్పింది, బాగుంది, నాకు నచ్చింది. ఇంట్రెస్ట్ పెట్టి అలా చేయడం గ్రేట్. అంటే నాకైతే మంచిగా అనిపించింది అది చూడగానే అని చెప్పి చెప్పింది. ఎవరు రాశారు అని అడిగితే మా హస్బెండ్ రాశారు అని చెప్పాను. అప్పుడు మంచిగా అనిపించింది. ఇంకా చక్కగా తినాలి, మంచిగా పౌష్టికంగా తయారవ్వాలని చెప్పి చెప్పి పంపించింది డాక్టర్. బేబీ వెయిట్ కూడా వాళ్ళకి ఓ రేంజ్ ఉంటుంది కదా, జనరల్గా బేబీ ఇంత వెయిట్లో ఉండాలి అని. ఆ వెయిట్లో కరెక్ట్గా యావరేజ్గా ఉందన్నమాట. అందుకని చెప్పి ఇప్పటికైతే బాగుంది, కానీ ఇంకా తింటే ఇంకా మంచి గ్రోత్ వస్తుంది, మంచి వెయిట్ వస్తుంది. నెక్స్ట్ స్కాన్ ర్యాపిడ్గా గ్రోత్ జరుగుతుంది, మంచిగా తినండి అని చెప్పింది. ఇంకా బాగా తింటే ఇంకా మంచి వెయిట్ పెరుగుతుంది. నెక్స్ట్ స్కాన్ కల్లా ఇంకా మంచిగా తిని ఇంకా బేబీ వెయిట్ పెంచమని చెప్పారనమాట. అట్లానే కొన్ని ఎక్సర్సైజులు చేయడానికి ఒక బుక్లెట్ ఇచ్చారు, చూసి నేర్చుకోమని.
కావాలంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయంట నేర్పించడానికి. యాక్చువల్గా ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, అంటే స్కాన్ రిపోర్ట్స్లో అన్నీ బాగానే వచ్చాయి అనమాట. అందుకని చెప్పి అంతా బాగుంది, బేబీ పొజిషన్ కూడా బాగుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇవి ఎక్సర్సైజెస్ కానీ డైట్ కానీ వెల్ బ్యాలెన్స్డ్గా అన్నీ చూసుకోమని చెప్పారనమాట. సో కావాలి అంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ వెళ్ళొచ్చు క్లాసెస్కి అని చెప్పారు. ఇవి ఇంకా అన్నీ చూడలేదు, కాకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. ఒక నెంబర్ ఇచ్చి దాని నుంచి రిజిస్టర్ అవ్వమని చెప్పి అన్నారనమాట. FAQs కూడా ఇచ్చారు ఇందులో. అయితే మంత్లీ ఒకటే క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ కూడా యాక్చువల్గా నాకు వర్కింగ్ డేస్లో ఉందన్నమాట. కాకపోతే ఆన్లైన్లో అటెండ్ అవ్వమని అయితే అన్నాను. నోట్స్ కాకపోతే ఆన్లైన్లో అయితే అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. కాకపోతే అది కూడా 11 to 12:30 ఉంది, మళ్ళీ అది కూడా వెడ్నెస్డే ఉంది. నాకు వర్కింగ్ డే కాబట్టి ఇన్ కేస్ అటెండ్ అవ్వకపోతే రిజిస్టర్ చేసుకుంటే మళ్ళీ ఆ వీడియో క్లిప్స్ అవన్నీ కూడా మెయిల్ చేస్తారంట. వాటిని చూసైనా కానీ మనం చేసుకోవచ్చు అని చెప్పారు. అంతే చెప్పారు. బాయ్ బాయ్. స్కాన్ తొందరగానే అయిపోయింది. మేము వెళ్ళి రిజిస్టర్ చేసుకుని లోపలికి వెళ్ళి స్కాన్ చేయడం అదంతా 1 hourలో అయిపోయింది. అండ్ ఆ తర్వాత ఇంకా డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వాలి కాబట్టి తర్వాత డాక్టర్ని కూడా కలిసేసి వచ్చాము. మొత్తానికి తొందరగానే అయిపోయింది. ఇది మెయిన్గా బేబీ పొజిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కదా. సో బేబీ పొజిషన్ బాగానే ఉందన్నమాట, అందుకని చెప్పి చాలా ఫాస్ట్గా అయిపోయింది అసలు. మాది డిన్నర్ అటుకుల ఉప్మా అండ్ కొంచెం పోపన్నం. ఫ్రైడ్ రైసా? కైండ్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, ఎక్కువ మసాలాలు లేకుండా. ఈయన ఎప్పుడు నాకు మ్యాచింగ్ చేసుకుంటాడు, ఏంటో అభిమానం. కాపీ క్యాట్. నేను వేసుకున్నా ఫస్ట్, నీకంటే ఫస్ట్ స్నానం చేసింది నేను ఇవాళ, అంటే నన్ను చూసా నువ్వు కాపీ కొట్టు. అసలు నువ్వు చేసిన తర్వాత నేను నీకు చూడలేదని. అయినా సరే మొన్న ఎల్లో వేస్తున్నావు, ఆ ముందు బ్రౌన్ వేస్తున్నావు, ముందు వైట్ వేస్తున్నావు, అన్నిసార్లు నువ్వే కాపీ కొట్టావు. అంత సీన్ లేదు. ఏంటో నేనంటే పిచ్చి ప్రేమ, అన్నీ నేను ఎలా ఉంటే అలా ఉందాం అనుకుంటాడు, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాడు. సరే నీలాగా నేను కాపీ అనట్లేదే, ఇన్స్పైర్ అవుతున్నావు అని చెప్తున్నా. మా డాక్టర్ ఆమె క్యాబిన్లోకి వెళ్ళగానే ఫస్ట్ చూడగానే బంగారుకొండ ఎలా ఉన్నావు అని ఉంటుంది. ఎలా ఉన్నావు బంగారుకొండ, ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేయాలి, సిమ్టమ్స్ అలాగే ఉంటాయి, ఎంజాయ్ చేయాలంతే అని చెప్తుంది. అంటే అవి కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట, మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆమె దగ్గరికి వెళ్ళగానే. కరెక్టేనా? లౌడ్గా మాట్లాడుతుంది అండ్ క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తుంది అన్నీ, మనకి ఏమాత్రం డౌట్ లేకుండా బాగా మాట్లాడుతుంది. ఎవరైనా ఎక్కువ మాట్లాడుతున్నారు అని ఆమెకు అనిపిస్తే తొందరపడొద్దు, ఆవేశం నేను చెప్పకముందు ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు అంటుంది. అతి ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోమని చెప్పింది, ఇంకా బేబీ వెయిట్ ఎక్కువ పెరగాలి అని చెప్పి. అంటే ఎక్కువగా రాజ్మా, పన్నీర్, చీజ్, ఇంకా పల్సెస్ అన్నీ ఆల్మోస్ట్, సోయా చంక్స్ కూడా. మేము యాక్చువల్గా లాస్ట్ మంత్ అప్పుడు అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రోటీన్ ఫుడ్ అవి ఎక్కువే తీసుకుంటున్నాము, కాకపోతే క్వాంటిటీ ఇంకొంచెం పెంచమని చెప్పింది అనమాట, జస్ట్ వెయిట్ గెయిన్ కోసం. మిగతా అంతా బాగానే ఉంది కాబట్టి. ఫుడ్ ఏం తీసుకుంటాను అని అడిగితే ఈ ప్రోటీన్ ఫుడ్ ఇదంతా చెప్పాను అనమాట. ఇంకొంచెం వెయిట్ పెరగాలి అంటే ఇంకాస్త తిన్నా పర్లేదు, ఇంకొంచెం ఎక్కువే తిను అని చెప్పి పంపించారు. డిన్నర్ తర్వాత నేను కొన్ని నట్స్, సీడ్స్ వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. తర్వాత దీన్ని పౌడర్ చేసేసుకుంటా, సో దట్ నేను ఎప్పుడైనా నైట్ మర్చిపోయినా కానీ, అంటే డ్రై ఫ్రూట్స్ ఈ నట్స్ సోక్ చేయడం మర్చిపోయినా కానీ ఇది ఉందనుకోండి డ్రై పౌడర్, పాలలో వేసుకుని తినొచ్చు అప్పటికప్పుడు అని చెప్పి అందుకని చేసుకుంటూ ఉన్నాను అనమాట. అప్పుడప్పుడు నిజంగానే ఓపిక ఉండకో లేదంటే మర్చిపోయో వేరే పనుల్లో
అలా స్కిప్ చేస్తున్నాను అనమాట. యాజ్ ఇట్ ఈస్ డ్రై ఫ్రూట్స్ తింటేమో నాకు కొంచెం ఇండైజెస్టివ్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా చేసి పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి ఇంకా ఇలా చేసి పెట్టుకుంటున్నా.